అలాగనే వేదికమైన పెద్దలు కేటీఆర్ అన్న గారికి మన వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగనే బేతి సుభాష్ రెడ్డి అన్న ఎక్స్ ఎమ్మెల్యే గారికి, తాడూరు సీనన్న గారికి, రావుల శ్రీధర్ రెడ్డి అన్న గారికి, సోమశేఖర్ రెడ్డి అన్న గారికి, రాయుడు లక్ష్మారెడ్డి అన్న గారికి, అలాగనే మన భద్రారెడ్డి అన్న గారికి, అట్లే కార్పొరేటర్లకి, ఎక్స్ కార్పొరేటర్లకి, డివిజన్ ప్రెసిడెంట్లకి, అలాగనే ఉద్యమకారులందరికీ కూడా మీ అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా మొన్న జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా కష్టపడి నేనే క్యాండిడేట్ అని చెప్పి మీరందరూ కూడా తిరిగి నన్ను గెలిపించినందుకు, బాజీ మెజార్టీతో గెలిపించిన మీ అందరు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అట్లే పోతే మీ అందరు కూడా తెలుసు, నేను ఒక్కొక్క డివిజన్లో తిరిగితే నేను కడమ డివిజన్లలో వచ్చి వీడియోలు తీసుకునేవాడిని. డైలీ చూస్తూ ఉంటే మీరందరూ రోజు 7:30-8 గంటలకు స్టార్ట్ చేసి 7:30-8 గంటలకు స్టార్ట్ చేసేసి మధ్యాహ్నం దాకా తిరిగే వాళ్ళు మీరే సొంత క్యాండిడేట్ అన్నట్టు మీరు అందరూ కూడా తిరిగి ఉన్నారు. కాబట్టి అలాగనే సాయంత్రం కూడా అదే రకంగా 8-9 గంటలకు కూడా చాలా మంది జాబులు లీవ్ పెట్టి లేకపోతే జాబ్ వదిలేసి కూడా నా గురించి మీరు అందరు కష్టపడ్డందుకు మీ అందరు కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లే పోతే మీ అందరికి తెలుసు, నేను సోషల్ వర్క్ చేస్తూ నేను ఓడిపోయినాక లాస్ట్ 10 ఏళ్ళు కూడా సోషల్ వర్క్ చేస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. పార్టీలో టికెట్ కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, హరీష్ అన్న వీళ్ళందరూ కూడా నన్ను కూడా చూసి ఈరోజు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించినందుకు వాళ్ళకు కూడా కేసీఆర్ సార్ కానీ వీళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లే పోతే మీ అందరు తెలుసు, నేను సోషల్ వర్క్ ఎక్కడ కూడా ఆపేది లేదు. గవర్నమెంట్ నుంచి పనులు చేయడము, నేను డైలీ మీ ఎంబడి ఉండి అవైలబుల్ ఉంటూ మీకు అందరికి పని చేయడము. అలాగనే మీరు అందరు చూస్తున్నారు, రోజు మా ఇంటి దగ్గర కానీ నేను బస్సులో ఎక్కడ పోయినా కూడా రోజుకు 300-400 మందిని కలవడం జరుగుతుంది. ఎవరికి ఏ పని ఇచ్చినా, ఏ లెటర్ కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. లెటర్ ఇచ్చుకుంటూ పనిచేస్తున్నాను నేను. కాబట్టి మీ అందరు కూడా మీ అందరు అవైలబిలిటీ ఉంటూ 24 గంటలు మీరు ఏ పని అడిగినా చేయకపోయే ముచ్చట్లేదు. మీరు ఏ లెటర్ అడిగినా నేను ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే మీరు ఆ రకంగా మీరు నన్ను కడుపులో పెట్టుకొని చూసింది కాబట్టి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా వీళ్ళందరినీ కూడా టేక్ కేర్ చేసే బాధ్యత నాది. అట్లే పోతే మీ అందరికి కూడా తెలుసు, కుమారస్వామి ఏఎస్రావు నగర్ పార్టీ జనరల్ సెక్రటరీ వాళ్ళ బిడ్డ మెడిసిన్ చదువుతుంది. ఈ ఇయర్ ఫీజు రామన్న ద్వారా నేను అతనికి చెక్ ఇప్పియబోతున్నాను. నేను అది రామన్న ద్వారా చెక్ ఇప్పిస్తున్నాను ఈరోజు. అట్లనే మీకు సంబంధించిన కానీ ఎవరన్నా కానీ మన కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఎంబీబీఎస్ సీట్ తీసుకొని వస్తే వాళ్ళందరూ కూడా ఫీజు పే చేసే బాధ్యత నాది. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు రామన్న చేతితోటే ఆ చెక్ ఇప్పియడం జరుగుతుంది. అట్లే పోతే నా ఎంబడి లాస్ట్ 10 ఏళ్ల సంది ఒక హ్యాండిక్యాప్డ్ కార్యకర్త నా ఎంబడి ఉన్నాడు నా ఎంబడి. కాబట్టి ఈరోజు ఆ అబ్బాయి కూడా ఏదైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నాడో అంజీ అని అతను కూడా ఈరోజు బైక్ ఇప్పించడం జరుగుతుంది. ఇది కూడా నా ఫస్ట్ శాలరీ కంచి ఒక మెడిసిన్ స్టూడెంట్కు ఫీజు కడుతున్నా, అట్లే ఒక బండి కూడా ఇప్పిస్తున్నా. ప్రతి నెల నా శాలరీ వస్తే మీకు సంబంధించిన వాళ్ళకే ఇస్తాను డబ్బులు. ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కూడా హాస్పిటలే కానీ ఇతర మీ అవసరాలు కాలేజ్ ఫీజులే కానీ ఇంకేదన్నా కానీ తప్పకుండా. ఇదే కాకుండా నా శాలరీ కాదు, నాకు సంబంధించింది ఏది ఉన్నా కూడా మీ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇంకా ముఖ్యంగా మీకు హాస్పిటల్స్ అయితే మీ అందరు తెలుసు, ప్రతి హాస్పిటల్ ఏ హాస్పిటల్లో కూడా నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పేయడం జరుగుతుంది. అట్లే కన్సెషన్ ఇప్పేయడం జరుగుతుంది. లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు లేకుండా కూడా చెప్పేయడం జరుగుతుంది.
కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు 24 గంటలు అవైలబుల్ ఉంటూ పనిచేపిస్తానని కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న.